రుద్ర ఆకలి చూస్తే కేకలు పెడుతుంది. నువ్వేమో సలాడ్తో సరిపెట్టుకో అంటున్నావు. ఇదేమైనా సరిపోతుంది అంటావా? మామయ్య, నైట్ టైం ఇలాంటి ఫుడ్స్ తింటేనే బాడీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. తేలికగా అరిగిపోతుంది. కావాల్సినన్ని విటమిన్స్ కూడా దొరుకుతాయి. తినండి మామయ్య, చాలా బాగుంటుంది. యశోద గారు, మీరు కూడా భోజనం చేయొచ్చు కదా. నేను ఈరోజు ఉపవాసం, పాలు మాత్రమే తీసుకుంటాను. అవును, ఏం ఆలోచిస్తున్నారు సుబ్బుగారు? తినండి. రుద్ర చేసిన వెజిటబుల్ సలాడ్ అంటే హోటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్స్. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు తెలుసా? ఈ వెజిటబుల్ సలాడ్ కన్నా వాళ్ళు వండుకున్న వంకాయ కూర గుమగుమలు ఎక్కువగా వస్తున్నాయండి. మామయ్య గారు, మిమ్మల్ని గుమగుమలు ఆకర్షించినా వాళ్ళు వండుకున్న కూరలు మిమ్మల్ని రారమ్మని పిలుస్తున్నా అస్సలు తగ్గకండి. మీ మాట మీద మీరు నిలబడాలి, అది మర్చిపోకండి. సుబ్బు, ఈ పూటకి తప్పదురా, తినేసి. అంతే అంటావన్నయ్య? అంతకన్నా మరో దారి లేదురా. అన్నయ్య చప్పగా ఉంది అన్నయ్య. ఈ ఉప్పు లేని కారం లేని సలాడ్ తినాలంటే నా వల్ల కాదు. ఈ సలాడ్లో కాస్త ఆవకాయ కలుపుకొని తింటా. ఏంటి, వెజిటబుల్ సలాడ్లో ఆవకాయ కలుపుకుంటారా? లేకపోతే ఒక్క ముక్క కూడా దిగేలా లేదు యశోదా గారు. అయ్యో సుబ్బుగారు, అలా చేయకండి, తేడా చేస్తుంది. ఏం కాదులేండి. ఇప్పుడు చూడన్న అదిరిపోద్ది. ఒరే సుబ్బు, ఈ పచ్చళ్ళు కలుపుకొని తింటే ఈ వెజిటబుల్ సలాడు కడుపులోకి వెళ్ళాక యశోద గారు చెప్పినట్టు ఏమైనా తేడా చేస్తే? అదేం చేయదులే అన్నయ్య, నువ్వు తిను, వెరైటీగా ఉంటుంది కదా. అంతేనంటవా? ఆహా, అమృతం. అబ్బో అన్నయ్య, కడుపులో ఏదో తేడా చేసినట్టుంది. ఏంట్రా నువ్వు ఆ మాత్రం హరాయించుకోకపోతే ఇంకెందుకు? తిను, ఏం కాదు. సుబ్బు, నువ్వు అనేది నిజమేరా.
నాకు కూడా కడుపులో ఏదో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టుగా ఉందిరా. ఏమైంది మామయ్య? అమ్మగారి మాట వినకపోవడం తప్పే రుద్రా. అమ్మో లోపలేదో తేడాగా చేస్తుంది. తర్వాత మాట్లాడుకుందాం. అమ్మో బాత్రూమ్కి వెళ్ళాలి. అబ్బో. ఫస్ట్ నేను హలో. హలో రమ్య, రేపొకసారి మా ఇంటికి రాగలవా? ఎందుకు రుద్ర గారు? ఏం లేదు రమ్య, రేపు టెండర్కి జరిగే పోటీకి సాంప్రదాయ వంటలు చేసుకొని తీసుకువెళ్ళాలి కదా. అవును రుద్ర గారు. నేను ఈ సాంప్రదాయ వంటకాల్లో అంత పర్ఫెక్ట్ కాదు. ఆ, నీ సహాయం తీసుకుందామని. ఆ, అంటే రుద్ర గారు అది అదేంటో చెప్పు రమ్య. సారీ రుద్ర గారు, నాకు కూడా మన తెలుగు సాంప్రదాయ వంటకాల మీద అంత అవగాహన లేదు. ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. సరే రుద్ర గారు, సారీ. పసిఫిక్ మా పడవలో ప్రయాణించిన వాడికి తెప్ప మీద కూర్చోవడం తెలియకపోవచ్చు కదా రుద్రగారు. ఆ మాత్రం తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చాననుకుంటున్నావా? ఇన్ని వంటల్లో ఆరితేరననుకుంటున్నావా? ఇంత పేరు సంపాదించాననుకుంటున్నావా? నేను కాస్త తగ్గగానే నువ్వు నెగ్గుతానని ఆశపడుతున్నట్టున్నావు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మీరు గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. పెదవులతో పైపైన చెప్పే మాటలకి, మనసులో నువ్వనుకునే మాటలకి తేడా నాకు తెలియదనుకుంటున్నావా ఈశ్వరి? మనసులో మాటే అర్థం చేసుకునేంత తెలివితేటలే మీకుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. టాపిక్ మార్చుకు. మనసులో ఓడిపోవాలని కోరుకుంటూ బయటికి మాత్రం నా గెలుపుని కోరుకుంటున్నట్టు చెప్తున్నావు కదా. ఏ భార్య భర్త ఓడిపోవాలని కోరుకోదండి, భర్త గెలవాలనే కోరుకుంటుంది. నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. కానీ నువ్వు డిఫరెంట్ కదా. నేనున్నానని తెలిసి కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే నువ్వు నా మీద గెలవాలని కోరుకుంటున్నట్టే కదా. దాని అర్థం నేను ఓడిపోవాలని నువ్వు అనుకుంటున్నట్టే కదా. మీరు ఓడిపోవాలని నేనెప్పుడూ కోరుకోను. అలాగే అందరి ముందు తల వంచుకోవాలని నేను కోరుకోను. ఇదిగో ఇదే, ఈ తలపొగరే వద్దంటున్నాను. దీనిని తల పొగరు అనరు, తల ఎత్తుకుని నడవడానికి వేసుకున్న దారి అంటారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు కదా. నిన్ను కూడా ఎంత తెలివిగా ఓడిస్తానో చూడు.
కామాక్షి, వంటకు కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చినట్టేగా? అవునత్తయ్య గారు, అన్నీ తీసుకొచ్చేసాం. ఇక వంట మొదలు పెట్టడమే మిగిలింది సరే ఈశ్వరి. పెద్దమ్మా, వెంటనే వంటలు మొదలు పెడదాం. పదండి. ఇటివ్వండి. నేను పదండి. అబ్బో రుద్రా, అల్లుడు రుద్రా. రుద్రా, వంటలకు కావాల్సిన సరుకులన్నీ మేము వెళ్ళి తీసుకొని వచ్చేసాం. ఇక వంట స్టార్ట్ చేసేద్దామా? మీకు తెలుసు కదా మామయ్య, నాకు ఈ సాంప్రదాయ వంటలంటే పెద్దగా టచ్ లేదు. ఇప్పటికిప్పుడు అటెంప్ట్ చేసినా పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నమ్మకం లేదు. అందుకే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేద్దాం అల్లుడు. ముందు పదా. పదా. ఆర్ యు షూర్? మనం ఇంట్లో సరదాగా తినడానికి వంటలు చేయడం లేదు, టెండర్ గెలుచుకోవడానికి చేస్తున్నాం. మమ్మల్ని ఒక్కసారికి నమ్మలుడు. ఏదో ఒకటి చేసేద్దాం పదా. నువ్వు ముందు పదా. సరే. పద. అబ్బో. హలో, మీరేంటి ఇక్కడ సెటిల్ అయ్యారు? వంటలు చేయాలి కదా. ఈ ప్లేసు మాది. కావాలంటే మీరు వేరే చోటుకు వెళ్ళి వంట చేసుకోండి. వేరే చోట ఎలా కుదురుతుంది? ఈ ఇంట్లో ఉన్నది ఒక్క కిచెనే, ఒకే ఒక్క పొయ్యి. మేము ఇక్కడే చేసుకోవాలి. అదే కుదరదు. ఈ రోజు ఈ కిచెన్ మగాళ్ళది. కావాలంటే మీరు వేరే చోట చేసుకోండి. కానీ బాబాయ్. ఈశ్వరి, నువ్వాగు. కిచెన్ లేకపోతే మనం కంగారు పడిపోతామని వాళ్ళ ఫీలింగు. వాళ్ళని ఇక్కడే వండుకోనివ్వు, మనం బయట చేసుకుందాము. కానీ అత్తయ్య గారు. కామాక్షి, నా మాట విను. పదండి, బయటికి వెళ్దాం. పదండి. మొదటి విజయం. ఆ గ్యాస్ పొయ్యిల కన్నా ఇలాంటి కుంపటి మీదే వంటలు కమ్మగా వస్తాయి. ఈ విషయం వాళ్ళకి తెలీదు. ఏది జరిగినా మన మంచిగే అనుకోవాలి. ఈ రోజు ఈ కుంపటి మీదే మనం వంటలు వండుదాం. వాళ్ళ ఎత్తుగడని తిప్పి కొడదాం. మంచి ఐడియా నానమ్మా. నిజమే, కుంపటి మీద వండితే వంటలు చాలా కమ్మగా వస్తాయి. సరే సరే, త్వరగా అరేంజ్ చేయండి. సరే. ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అల్లుడు. ఏంట్రా అది? సుందరి సహాయం తీసుకుందాం. ఏ విధంగా? వాళ్ళు అక్కడ ఏం వంటలు చేస్తున్నారో సుందరి ద్వారా తెలుసుకొని అచ్చం అలాగే చేశామనుకో, అయిపోద్ది. ఇదంతా వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అల్లుడు. ఉండు, నేను చెప్తాను. కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఏమి లేదు, అల్లుడు గెలవటానికి నీ సాయం కావాలి. మీకు సాయం చేస్తే అమ్మమ్మ నన్ను చావగొడుతుంది. నేను నీకు చీరలు ఇస్తానన్నా సాయపడవా? ఏంటి, చీరలు ఇస్తారా? అవును, 1 కాదు 2 కాదు, రోజుకొక చీర చొప్పున నెల రోజులు 30 చీరలు ఇస్తాను. ఏమంటావు?
అయినా మీకు అంత సీనుందా? షాప్కే పెట్టుబడి లేదు, మీరు నాకెలా చీరలిస్తారు? సౌందర్య, ఇక్కడ సుబ్బు ఒక్కడే కాదు ఉంది, నా వెనక రుద్ర నీలకంఠ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకో. అవును కదూ. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. సుందరి, ఇమాజినేషన్ చేసుకున్నది చాలు గాని ముందు చెప్పింది చెయ్యి. సరే, ఏం చేయాలో చెప్పండి. ఏమి లేదు, అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది నువ్వు చూసి గుర్తు పెట్టుకొని మాకొచ్చి చెప్పాలి, అంతే. సరేనండి. అమ్మా. ఓ ఈశ్వరి, పులిహోర తయారు చేస్తున్నావా? ఇదందరికీ తెలిసిందే కదా. అందరికీ తెలిసిందే గాని ఇంట్లో చేసుకునే పులిహోరకి గుడిలో పెట్టే పులిహోరకి ఎంత తేడా ఉంటుంది. గుడిలో పులిహోరకి ఒక ప్రత్యేకత ఉంటుంది, అది తయారు చేసే విధానం అందరికీ తెలియదు. ఈశ్వరికి బాగా తెలుసు. ఈశ్వరి ఎలా తయారు చేస్తుందో నోట్ చేసుకుని వాళ్ళకి చెప్పాలి. ఇదేంటి ఏదో తేడాగా కనిపిస్తుంది, వాళ్ళతో చేతులు కలిపిందా ఏంటి? ఏం చేస్తున్నావే సుందరి? ఆహా, అది అమ్మమ్మ, ఏం లేదు, మా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తున్నాను. దీని బాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది, చెప్తా. ఇంతకీ మిరప్పొడి ఎక్కడా? అక్కడుంది అత్తయ్య గారు. అదిగో అక్కడ అదిగో. సుందరి, ఏమైంది? కళ్ళల్లో కారం పడిందక్క. పిన్ని జాగ్రత్త పిన్ని. అందుకే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూడకూడదు. ఏమన్నావు? నాకేం అర్థం కాలేదు. ఏం లేదులే, ఇప్పుడు అర్థం చేసుకుని ఏం చేస్తావు? ముందు మొహం కడుక్కొని వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడ నువ్వు ఉండి ఉద్ధరించేది ఏమీ లేదు. సరే అమ్మమ్మ. అమ్మా, మంట. ఏమైంది సుందరి? వాళ్ళని మోసం చేద్దాం అనుకున్నాను, అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టే కదా. ఇక నేను సాంప్రదాయ వంటలు వండినట్టే, ఆ టెండర్ గెలుచుకున్నట్టే. నువ్వేం కంగారు పడకు రుద్ర, మనం ఏదో ఒకటి చేద్దాం. అల్లుడు, వంటలు చేసే ప్లేస్లో ఏదైనా సీసీ కెమెరా ఉందా? ఉంది మామయ్య,
నా ఫోన్లో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మన సమస్య తీరిపోయినట్టేను. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు నీ ఫోన్లో కనెక్ట్ అయిన సీసీ కెమెరాలో చూసి మనం కూడా అలాగే చేస్తే సరిపోతుంది కదా. భలే ఐడియా చెప్పారా సుబ్బు. ఇది ఫాలో అయిపోతాం రుద్రా.